విశాఖపట్నం భవితవ్యం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే అర్థమవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. విశాఖపట్నం పట్ల ప్రభుత్వ వ్యవస్థల తీరుని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళకపోతే విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసే పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా తెలిసిన విషయాన్ని ఇవాళ మీకు తెలియజేస్తున్నాం. నిన్న అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ గారు రాజధానికి ఒక అమరావతి అయినా ఇతర ప్రాంతాలు ఏమైనా పరిశీలించారా అని అడిగితే మేము విశాఖపట్నాన్ని పరిశీలించాం, కానీ విశాఖపట్నం చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉంది. విశాఖపట్నం ఏమాత్రం కూడా అనువైన ప్రదేశం కాదు, సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా. ఒకవేళ విశాఖపట్నంలో గడిచిన 3 సంవత్సరాల క్రితం ఉధృత్ తుఫాన్లో దాదాపు 25,000 కోట్ల నుంచి 50,000 రూపాయల కోట్ల మేరకు నష్టం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని, ఒక దుర్మార్గమైన కౌంటర్ని, వాదనని ప్రజలకు తెలియజేయడం, కోర్టుకు తెలియజేయడం మాత్రం ఇది చాలా విశాఖ నగరాన్ని, విశాఖ ప్రాంత ప్రజానీకాన్ని తీరని ద్రోహం చేయడం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీకు తెలుసు, ఒకసారి మన పూర్వాపరాలు పరిశీలించినట్టయితే ఉధృత్ తుఫాన్ నష్టం ఎంతో ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన లెక్కలు రాలేదు. 1000 కోట్ల తక్షణ సహాయాన్ని ఇచ్చామని చెప్పి 600 కోట్లు మాత్రం ఇస్తే ఈ రోజుకి ఎంత నష్టం జరిగిందో కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక పంపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాదం ఆకాశంలో ఉంటుండగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినప్పుడు 1,20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి, ఎయిర్పోర్ట్ రాగానే 80,000 కోట్లు అని చెప్పి, ఢిల్లీ వెళ్ళగానే 60,000 కోట్ల రూపాయలు అని చెప్పి నివేదిక పంపించినప్పుడు మాత్రం 25,000 కోట్ల రూపాయలు పంపించి తక్షణ సాయం కింద ఆ రోజు ప్రధానమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు మన నష్టపరిహారం ప్రకటిస్తే అందులో 600 కోట్లు మాత్రం ఇచ్చి 1000 కోట్లు కూడా నష్టం జరగలేదని చెప్పి ఈ రోజుకి కూడా ఒక్క ఎర్ర ఏగాని కూడా ఎక్స్ట్రా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈవేళ ఇంత దుర్మార్గంగా ఉధృత్ వల్ల విశాఖపట్నం తీర ప్రాంతం ఏమాత్రం కూడా ఏ ఒక్క రాజధాని నిర్మాణానికి కానీ ఏ ఒక్క దేనికి కూడా పనికిరాదనేటువంటి ఒక భయాందోళనలో ఈవేళ పారిశ్రామికవేత్తల్ని, టూరిజం చేసే వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసే విధంగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా ఈవేళ ప్రభుత్వం సిద్ధపడిన విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాం. అసలు విశాఖపట్నం సహజసిద్ధంగా చాలా అందమైనటువంటి సిటీ, అన్ని వనరులు ఉన్న సిటీ, పచ్చని కొండలు, ఒక పక్క బ్రహ్మాండమైన తీర ప్రాంతం, అన్నిటికీ మించి విశాఖ ప్రజానీకం మత సామరస్యానికి ప్రతీకలైనటువంటి విశాఖపట్నంలో దేవాలయాలు, అమ్మవారి గుళ్ళు, గోపురాలతో నిత్యం ప్రపంచంలో ఏ వ్యక్తి వచ్చినా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా కలిసిమెలిసి పోయేటటువంటి ఒక ప్రాంతం. ఎటువంటి గొడవలు కానీ, కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, రౌడీజాలు కానీ ఏమీ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి విశాఖ మహానగరం మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ దుర్మార్గం దుష్ప్రచారం చేస్తుంది. దీనికి కారణాలు ఏమిటంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. విశాఖపట్నంలో ఏ పారిశ్రామికవేత్త వచ్చినా కూడా విశాఖపట్నమే కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మాండమైన అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉంది, ఒక బ్రహ్మాండమైన విశాఖపట్నం పోర్టు ఉంది, మరొక గంగవరం పోర్టు ఉంది. అన్నిటికీ మించి అసలు ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చేటటువంటి కంపెనీలు అన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖపట్నంలో HPCL కానీ, లేదంటే ఈ భారతదేశానికి గస్తీగా అతిపెద్ద ఈస్టర్న్ నేవల్ కమాండ్ కానీ అన్నీ కూడా విశాఖపట్నంలో ఉంటే, దాదాపు ఇన్ని 100 కంపెనీలు ఉంటే ఈవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తుందో ఒకసారి అందరూ కూడా గమనించాలని చెప్పి ద్వారా కోరుతా ఉన్నాను. మీకు తెలుసు, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2014న రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం కాలుష్యానికి కేంద్రంగా మారిపోయింది. ఎంత ఘోరంగా ఈవేళ కాలుష్యం వెదజల్లుతున్నారంటే దాని మీద ఎక్కడ నియంత్రించిన పాపాన పోలేదు. కనీసం ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం దాదాపు 100 సార్లు వచ్చారు, ఏ ఒక్కరోజు కూడా కర్మాగారాల మీద పిలిచి మీరు పొల్యూషన్ తగ్గిందని చెప్పి అడిగిన పాపాన పోలేదు. ఈవేళ కబ్జాల రాజధానిగా ఈవేళ విశాఖపట్నం ఘోరంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రుల తాలూకా ప్రోద్బలంతో ఈవేళ పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ డ్రగ్స్ ఈవేళ పంజాబ్ కంటే ఘోరంగా ఈవేళ విశాఖపట్నం నగర కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది. మత్తు బానిసలుగా ఈవేళ విద్యార్థులకు, యువతను కూడా మత్తులో ఊగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో
ఇవాళ కొన్ని వేల ఎకరాల్లో మరి గిరిజన ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతూ ఉంటే రోజుకి 1000-2000 టన్నులు దొరికిపోతూ ఉంటే ఏ ఒక్క రోజు కూడా ఎక్సైజ్ శాఖ వెళ్ళి అక్కడ పంటలు ధ్వంసం చేసిన పాపన పోలేదు. గతంలో జరిగిన ఏ ప్రభుత్వం అయినా సరే గంజాయి సాగు తోటలు ఎవరు పెంచినా కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది. అది కూడా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి. ఒక పథకం ప్రకారం విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఇక్కడి నుంచి తీసి భోగాపురం తరలించాలని, అలాగే అనకాపల్లి నుంచి వయా గాజువాక, అలాగే ఎన్ఏడి కొత్త రోడ్డు, అలాగే మధురవాడ మీదుగా రావాల్సిన 6 లైన్ల రోడ్డును కూడా ఇవాళ క్యాన్సిల్ చేసి జాతీయ రహదారిని దాదాపు 1000 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా అయిపోయినటువంటి ఆ రోడ్డును కూడా త్యాగం చేయడానికి మరి ఎంత దుర్మార్గమైన పథకాలు పడుతుందో మీరు ఆలోచన చేయండి. కేవలం తన సామాజిక వర్గం చెందిన వారి బార్ షాపులు నేషనల్ హైవే ఉంటే పోతాయని భయంతో ఆ రకంగా ఆ రోడ్డుని తొంగలో తొక్కే పరిస్థితి మనం చూసాం. అంటే త్వరలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండదు, రైల్వే జోన్ రాదు, విశాఖపట్నంలో 6 రోడ్లు వరుసలు రవాణా ఉన్నటువంటి రోడ్డు కూడా రాకుండా చేసే పరిస్థితి. కానీ నాడు గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగు చేయడం జరిగింది, గంగవరం పోర్ట్ నిర్మాణం చేయడం జరిగింది, అలాగే ఫార్మాసిటీ నిర్మాణం చేయడం జరిగింది, ఎస్సీజెడ్ నిర్మాణం చేయడం జరిగింది. అనేకమైన కర్మాగారాలను రాజశేఖర ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేయడమే కాకుండా విశాఖపట్నం ఒక టూరిజం హబ్గా తయారు చేశారు. ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతా ఉంది. కనీసం ఒక టూరిజం ప్రాజెక్ట్ అయినా విశాఖపట్నానికైనా అరుగ్గానికి ఇచ్చారని చెప్పి నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను. దీని వెనక అంతటా ఒకటే కారణం, కేవలం విశాఖపట్నం మీద చంద్రబాబు నాయుడు కక్ష కట్టి అమరావతి చుట్టూ రాజధాని నగరంగా పేరు పెట్టి దాన్ని డెవలప్ చేసుకుని ఒక నీచమైన ఆలోచనతో పథకం ప్రకారం విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరి ఒక ఫెయిల్యూర్ సిటీగా ఒక ఇవాళ మనకు తెలుసు. విదేశీయులు ఎవరూ కూడా విశాఖపట్నంలో తుఫాన్ల వల్ల కానీ లేదా ఇతర ప్రమాదాల వల్ల కానీ ప్రమాద పరిస్థితులు ఉంటే ఎటువంటి పెట్టుబడి కూడా రావని విషయాన్ని గమనించవలసిన మిమ్మల్ని అందరూ నేను కోరుతాను. దయచేసి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ప్రచారాన్ని ఆపి తక్షణమే ఏదైతే వాదన గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో వాదించారో అది బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా విశాఖపట్నాన్ని బ్రాండ్ ఇమేజ్ కాపాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 72 వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాన్ని మేము ప్రజలకు తెలియజేయడానికి రేపు రైల్వే జోన్ ఆత్మకూరు యాత్ర తర్వాత విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ కాపాడండి అనే పేరుతో సేవ్ విశాఖ బ్రాండ్ ఇమేజ్ అనే పేరుతో 72 వార్డులు కూడా తిరిగి విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్లకు విశాఖపట్నం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే విశాఖపట్నం చూపిస్తారు, విశాఖపట్నం తీర ప్రాంతం చూపిస్తారు, విశాఖపట్నం అరకు చూపిస్తారు. అన్నీ చూపించి ఇవాళ విశాఖపట్నం మీద ఈ రకమైన దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మీరు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. దయచేసి విశాఖపట్నం మీరు ఎక్కడి నుంచి పుట్టినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా కడుపులో పెట్టుకుని ఆదరించి అన్నం పెట్టి రాజకీయంగా అన్ని రకాలుగా ఆదుకున్నట్టు విశాఖపట్నం. పాకిస్తాన్ ఉగ్రవాది విశాఖపట్నం వచ్చినా ఇక్కడ మంచినీరు తాగి ఇక్కడ గాలి పీలిస్తే శాంతికామకుడిగా మారిపోయే ప్రశాంతమైనటువంటి విశాఖ మహానగరాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ తప్పుడు నిర్ణయాల వల్ల మీరు విశాఖపట్నాన్ని మాత్రం ద్రోహం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా. రాయలసీమ నుంచి రాని ఆఖరికి ఎక్కడి నుంచి రాని కూడా ఇక్కడికి వచ్చి శాంతికామకులుగా మారిపోయి బ్రహ్మాండంగా జీవన స్రవంతిలో కలిసిపెట్టేటువంటి విశాఖపట్నం. మీకు తెలుసు బ్రిటిష్ పాలకులు నాడు కింగ్ జార్జ్ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్యానికి సమస్యలు వస్తే ఆనాడు కింగ్ జార్జ్ హాస్పిటల్ గడు కట్టారు. ఆనాడు ఉన్నటువంటి వాల్టేర్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసరు పెద్ద ఎత్తున వాల్టర్ రైల్వే స్టేషన్ ఇచ్చారు. ఇక మార్గం కాకపోయినా కలకత్తా నుంచి మెడ్రాస్కి మార్గం మధ్యలో లేకపోయినా కూడా వాల్టర్ పేరు పెట్టి ఆనాడు విశాఖపట్నం రైల్వేని మరి పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈవేళ విశాఖపట్నానికి రావాల్సినటువంటి రైల్వే జోన్ను కూడా తన్నుకుపోయే నీచమైన ఆలోచనతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. దీని మీద అన్ని రాజకీయ పక్షాలు ఇంక్లూడ్ తెలుగుదేశం పార్టీ వారిని కూడా కోరుతున్నా, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. విశాఖపట్నం ప్రజానీకం మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది. తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉండేటప్పుడు ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నం మీకు అండగా నిలిచింది. కానీ మీరు ఏ ఒక్క రోజు కూడా ఒక ఎర్ర యాగాన్ని కూడా ఖర్చు పెట్టలేదు. నాడు రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఎంత డెవలప్ చేశారో ఈ రాష్ట్రానికి చెందినటువంటి అందరూ ముఖ్యమంత్రులు కలిపి మరి అంతే డెవలప్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఎన్టీ రామారావు హయాంలో కానీ విశాఖపట్నం జిల్లాకు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ ఏ ఒక్క నయా పైసా ఎర్ర యాగాన్ని కూడా ఖర్చు పెట్టలేని విషయాన్ని ఒకసారి గమనించవలసిందిగా మీ ద్వారా ప్రజానీకులందరినీ కోరుతున్నాను. దయచేసి సేవ్ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. మీరు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం.